గుర్రం పాపిరెడ్డి. ఈ తెలుగు సినిమా జీ5 ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. ఇదొక క్రైమ్ కామెడీ సినిమా. పెద్దగా సినిమాలో చెప్పుకునేంత క్రైమ్ లేదు. కామెడీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇక కథ విషయానికొస్తే శ్రీశైలం సమాధిలో నుండి ఒక శవాన్ని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక శవంతో స్వాప్ చేయాలనుకుంటారు హీరో అండ్ వాళ్ళ టీము. అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? దాని వెనకాల కథ ఏంటి? దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చే లాభం ఏంటి? అందులో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలేంటి? అసలు ఫైనల్‌గా ఏం జరిగింది అన్నదే సినిమా కథ. సినిమా మొదలవడం చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది నాకైతే. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం, ఆ టీమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమాయకత్వంతో దాన్ని చెడగొట్టడం, దాన్ని మరలా హీరో గారు ప్యాచ్ వర్క్ చేయడం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీతో రన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నాకైతే ఎక్కడ కూడా కామెడీ పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అంతా కూడా ఏదో లాజిక్ లెస్ గా కొంచెం ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించింది. అయితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ కామెడీ నచ్చుతుందో వాళ్ళకి కొంతవరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. కాకపోతే నాకు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ డార్క్ థీమ్ లో కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదేమో, దాంతో నాకు చాలా సినిమా అంతా డల్ గా బోరింగ్ గా అనిపించింది. ఒక టైంలో అయితే సినిమా ఆపేద్దాం అనిపించింది. కేవలం రివ్యూ కోసమే కంటిన్యూ చేశాను. కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అసలు క్లారిటీ లేని స్టోరీ కొంచెం కొంచెంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది. 1-2 ట్విస్టులు కూడా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఫైనల్ ట్విస్ట్ బాగుంది అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఆర్టిస్టుల సెలక్షన్ బాగుంది. బ్రహ్మానందం గారు జడ్జిగా బాగా చేశారు. ఆయన్ని తీసుకోవడం సినిమాకి గ్యారంటీగా ప్లస్ అయింది. ఫరియా అబ్దుల్లా సినిమాలో ఆ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ది మెంబర్ అంతే. ఆవిడని కాకపోయినా వేరే ఎవరిని పెట్టేసినా కూడా పెద్ద సినిమాకి డిఫరెన్స్ అయితే వచ్చేదేం కాదు. టిపికల్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే కాదు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ, రొమాన్స్ ఇలాంటివి ఏమి లేవు. కేవలం ఆడియన్స్ ని పుల్ చేయడం కోసం అన్నట్టే ఆవిడని తీసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక మిగిలిన ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అయితే రైటింగ్స్ లోనే ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపించింది నాకు. అన్ని సీన్స్ కూడా ఫోర్స్డ్ గా అనిపించాయి. వాళ్ళు థింగర్ గా చేస్తున్నా కూడా నాకు నవ్వు రాలేదు. అలాగే తమిళ యాక్టర్ యోగి బాబు గారిని తీసుకున్నారు. కేవలం 2-3 సీన్స్ లో ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కూడా జస్ట్ పర్వాలేదు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా బెటర్ గా రాసుంటే బాగుండేది అని కూడా అనిపించింది. అసలు మెయిన్ విలన్స్ కి అసలు ఇంపార్టెన్స్ లేదు. సినిమా అంతా కూడా వన్ సైడెడ్ గానే అయిపోయింది. సో స్టోరీ బాగున్న ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అయినట్టుగా అనిపించింది నాకైతే. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు. మరీ అంత హై బడ్జెట్ కాకపోయినా వాళ్ళకున్న బడ్జెట్ లో మంచి ఆర్టిస్టులతో వాళ్ళు 100% అయితే ట్రై చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పెద్ద డబుల్ మీనింగ్స్, అడల్ట్ సీన్స్, ఎక్స్పోజింగ్ ఇలాంటివి ఏమి లేవు. కామెడీ కోసం కొంచెం సోషల్ మీడియా మెమ్స్ ని వాడారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.